హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఊరికి వెళ్తున్నాం అనమాట. ఒక చిన్న పిక్నిక్ ఉందన్నమాట సండే. అండ్ ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్. ఇలా చూసారా, పిల్లలు అసలు ఒక్క దగ్గర సరిగ్గా కూర్చోరనమాట. పాప ఏమో బ్యాగ్ చదువుతుంది, వీడేమో ఇలా నిలబడి ముందుకు చూస్తున్నాడు. ఈమె కిందికి పడిపోతేమో రివర్స్లో కూర్చుంది కదా, సో తనని పట్టుకోవాలి. మా వాడికి ఏమో ఎంత చెప్పినా వినిపించదు, వాడు అలాగే చూస్తాడు. ఒక 2 దెబ్బలు పడితే కానీ సరిగ్గా ఉండడు అనమాట. అండ్ నేనైతే ఫైనల్గా పాపకి 1 ఇయర్ అయిపోయిన తర్వాత డైపర్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది. మంచి కంపార్ట్మెంట్స్ ఉండి చాలా స్పేషియస్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పాప అయితే జోలపాట పాడుకుంటూ తనకు తానే పడుకుంటుంది ఇంకా. అండ్ పాప అయితే పడుకుంది తర్వాత కాసేపటికి. అండ్ ఇక్కడ వచ్చేసి మా వాడికి పిచ్చ బోర్ కొడుతుందని చెప్పేసి ఇలా పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడుతున్నాడు. పాప అయితే మంచి స్లీప్లోకి వెళ్ళిపోయిందనమాట. అండ్ దాని తర్వాత మేమైతే ఫుల్గా ముచ్చట్లు పెట్టుకుంటూ అలా వెళ్ళిపోయామన్నమాట. మా వాడితో కాసేపు ఏదో ఆటలు ఆడడము అలా జరిగిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించాము. అండ్ ఇక్కడ చూడండి, మా వాడు క్యూట్గా చూడరా అంటే అలా వెక్కిరించినట్టు చూస్తాడనమాట. అసలు ఫొటోస్ దిగమంటే ఈ పిల్లలకి ఎంత బాధ అనిపిస్తుందో నాకైతే అర్థం కాదు. బరువు ఫీల్ అవుతారేమో అనుకుంటా. అండ్ ఇక్కడ వచ్చేసి షామీర్పేట లేక్ అనమాట. అసలు మాకు అవ్వట్లేదు వెళ్దామంటే, ఇలా ఎప్పుడు దారిలో వెళ్తుంటే చూడడమే తప్ప అక్కడికి వెళ్ళడము, అక్కడ స్పెండ్ చేయడము, ఫొటోస్ తీసుకోవడం అలా అవ్వట్లేదు. చూడాలి ఇంకెప్పుడు అవుతుందో. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. చీకటి అయిపోయింది, ఆబ్వియస్గా 3 to 3.5 hours కదా, చీకటి అయిపోయింది. అండ్ అక్కడికి ఆ వ్లాగ్ ఎండ్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. 2 daysది కలిపి ఒక వ్లాగ్ చేస్తున్నాను. 2 days అంటే అది జస్ట్ ఈవినింగ్ టు నైట్ కదా, అందుకే ఇది కూడా యాడ్ చేశాను అనమాట. ఎక్కువ కంటెంట్ ఏం లేదు కదా, బోర్ కొట్టించొద్దని చెప్పి. అండ్ ఈరోజు వచ్చేసి వనభోజనాలు అని చెప్పాను కదా, సో మేమందరం అయితే ఇలా కార్లో వెళ్ళామన్నమాట. అందరం కాదు, కొందరం ఇలా కార్లో అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మమ్మీ వాళ్ళ కార్లో, కొందరు ఇంకా వేరే వెహికల్స్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి కొడవటూర్, జనగాం డిస్టిక్లో ఉంటుంది, సిద్ధేశ్వర స్వామి ఆలయం అనమాట. అండ్ మేమైతే అర్చన టికెట్ తీసుకున్నాము, అర్చన చేపిద్దామని. అండ్ దెన్ లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ టెంపుల్ లోపలైతే చూపించొద్దు కదా, కానీ టెంపుల్ ఎలా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇలా కొంచెం తీశాను. అలా గుహలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. భైరవ స్వామి అని, ఇది కూడా కుండలో ఉన్నట్టే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఆవిడ ఇలా శివుడు బొమ్మ వేస్తుంది అనమాట, ముగ్గు కలర్స్తో. చాలా బాగా వేశారు. 2 వేశారు, బయట ఒకటి లోపల ఒకటి. నేను లాస్ట్లో పిక్చర్స్ యాడ్ చేస్తాను దొరికితే. అండ్ చాలామంది వ్రతాలు కూడా చేయించుకుంటున్నారు, కార్తీక మాసం కదా, మంచిదని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే పిక్నిక్ ఏరియాకి వచ్చాము. టెంపుల్ దగ్గర కొంచెం జస్ట్ 100 to 200 meters దూరంలో పెట్టారనమాట కార్తీక మాసం వన భోజనాలు. ఇది వచ్చేసి నర్మేట మండల్ వాళ్ళంతా అనమాట, మా విలేజ్ దగ్గర. అండ్ ఇక్కడ చీఫ్ గెస్ట్ అయితే వచ్చారు, సన్మానం చేశారు, అదంతా అయింది. అండ్ నెక్స్ట్ ఒకరి తర్వాత ఒకరు స్పీచెస్ ఇస్తున్నారనమాట. ఇంతకుముందు స్పీచ్ ఇచ్చింది మా అన్నయ్య అనమాట. అండ్ తిని కూడా రిలేటివే, ఆల్మోస్ట్ అందరూ రిలేటివ్సే అక్కడ. తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్ అంత దగ్గర వాళ్ళే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఆడవాళ్ళకి కూడా ఊరికే ఉండకుండా అందరికీ ఒక్కొక్క పదవి ఇచ్చి వాళ్ళని కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారనమాట. ఇదైతే నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మా అన్నయ్యకి వదినకి ఒక చిన్ని సన్మానం, భలే క్యూట్గా అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేడీస్ అందరికీ ఒక పని పెట్టారనమాట. ఏంటి అంటే 19th లోపు 1,000,000 గౌరమ్మలు చేసి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు కాళేశ్వరంకి తీసుకెళ్ళి నదిలో కలిపేస్తారంట అమ్మవారితో పాటు. అలా వాళ్ళకి ఒక పని పెట్టారు. సో ఇలా లేడీస్ అందరూ కలిసి మంచిగా గౌరమ్మలు చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ 4 మా అత్తలు, అండ్ పక్కనే పింక్ కలర్ మా మమ్మీ, అండ్ దెన్ నెక్స్ట్ పెద్దమ్మ, అండ్ దెన్ మా వదిన అనమాట. అందరూ అలా పక్కకు కూర్చొని చక్కగా గౌరమ్మలు చేస్తున్నారు. నాకు ఛాన్స్ రాలేదు యాక్చువల్గా, మా హస్బెండ్ తినడానికి వెళ్ళారు, పాపను ఎత్తుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ అక్కడ అయిపోయిన తర్వాత నేను కూడా ఇలా లంచ్ అయితే చేశాను. అండ్ నెక్స్ట్ అందరికీ గేమ్స్ అయితే పెట్టారు ఇలా. సో ఇలా జెంట్స్కి ఏంటి అంటే బాడీ పార్ట్స్ చెప్తుంటే వాళ్ళు టచ్ చేయాలన్నమాట, మిస్ అయితే అవుట్ అనమాట. అండ్ నెక్స్ట్ లేడీస్కి వచ్చేసి 2 గేమ్స్ పెట్టారు. ఒకటి ఏంటంటే బాల్ ఎక్స్చేంజ్ అనమాట, ఒక హ్యాండ్ నుండి ఒక హ్యాండ్కి. మ్యూజిక్ స్టాప్ అయినప్పుడు ఎవరి హ్యాండ్లో ఉంటే వాళ్ళు అవుట్ అనమాట. అండ్ ఇక్కడ
ఫస్ట్ అవుట్ అవుతుంది ది గ్రేట్ లావణ్య, అది నేనే అనమాట. అండ్ అక్కడైతే అంతా అయిపోయిన తర్వాత మేము టెంపుల్కి వచ్చేసాము. అండ్ 2 గేమ్స్ అని చెప్పాను కదా, ఇంకో గేమ్ అప్పుడైతే వీడియో తీయలేదు. ఏంటి అంటే ఒకరు 5 నెంబర్స్ చెప్పడము, 1 ఇంగ్లీష్ తెలుగు అలా 5 అయితే స్కిప్ చేసేయాలి అలా అనమాట. అందులో నేనైతే విన్ అయ్యాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెంపుల్కి వచ్చేసాము. ఇది వచ్చేసి శివుడి టెంపుల్ అనమాట, సిద్లగుట్ట చెప్పాను కదా. మార్నింగ్ ఫస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళాము. అండ్ మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత ఒత్తులు ముట్టించుకుందామని చెప్పేసి ఇలా ఈవినింగ్ అయితే వచ్చామన్నమాట. మొత్తానికి టెంపుల్లో కార్తీక మాసం ఇలా ఒత్తులు ముట్టించుకున్నాను టెంపుల్లో. సో హ్యాపీ. అండ్ ఒకరు ఇలా ముగ్గుతో చేశారని చెప్పాను కదా, ఇదనమాట ఫైనల్ అవుట్పుట్. ఇది వచ్చేసి బయట వేశారు అండ్ ఇది వచ్చేసి లోపల అనమాట. నేను మీకు స్టార్టింగ్ చూపించాను కదా తను వేస్తుంటే, అది ఇక్కడే అనమాట లోపల. అండ్ అంతా అయిపోయిన తర్వాత టెంపుల్లో ఒత్తులు కూడా ముట్టించిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము. అప్పటికే చీకటి అయిపోయింది మొత్తము. ఇలా పిల్లలు అయితే మంచిగా పడుకున్నారు. మా వాడు వెనక్కి వెళ్ళి హ్యాపీగా పడుకున్నాడు అనమాట. పాప కూడా పడుకుంది, చాలాసేపు పడుకుంది అసలు. అలా వెళ్తూ ఉన్నాము ఇంకా. అండ్ అంతా ఎండ, పిల్లలు, ఇంకా సౌండ్స్ ఉండే కదా పిక్నిక్లో, ఫుల్ హెడేక్ అనమాట. టీ తాగుదామని ఆగాం మధ్యలో. ఇది వచ్చేసి సిద్దిపేట టు హైదరాబాద్ హైవే అనమాట. మేము ఇక్కడ ఆగాము టీ కోసం, బట్ ఫుల్ లైన్ ఉందన్నమాట. టీ కావాలంటే 10 మినిట్స్ టైం పడుతుందని చెప్పారంట. సో కాఫీ అయినా పర్లేదు అంటే కాఫీ తీసుకొచ్చారు. కాఫీ తాగేసి కూడా బయలుదేరిపోయామన్నమాట. ఫుల్ రష్ ఉన్నారు. ఏంటి అంటే వీకెండ్స్ ఇంటికి వెళ్ళి రిటర్న్ అవుతుంటారు కదా సండే నైట్, అలా ఫుల్ రష్ ఉన్నారనమాట. ఇక్కడ టోల్ గేట్ దగ్గర కూడా లైన్ ఉందన్నమాట ఫుల్. అలా మేమైతే ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయాము. అండ్ లాస్ట్లో పిక్చర్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.